సాయిరాం. బాలల శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి పిలుపు. బాబా ఎక్కువగా షిరిడీలోనే ఉండేవారు. అప్పుడప్పుడు ప్రక్క గ్రామాలైన రహాటాకు, నేమ్గావ్కు మాత్రమే వెళ్ళేవారు. ఆయన ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పేవారు కాదు. మాయలు మంత్రాలు ఎప్పుడూ చూపించేవారు కాదు. ప్రజలను ఆకర్షించేందుకు వారికి జరగబోయేవి చెప్పేవారు కాదు. అయినా ఆయన దగ్గరకు ఎంతోమంది వచ్చేవారు. మరి అంతమంది బాబా దగ్గరకు ఎందుకు వచ్చారు? ఒకసారి బాబాయే ఇలా చెప్పారు, నా దగ్గరకు ఎవరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు రాలేరు. నేనే వారిని అనేక రకాలుగా రప్పించుకుంటాను అని. కాబట్టి ఎంతోమంది వారి కష్టాలు కోరికలు తీర్చుకోవడం కోసం బాబా దగ్గరకు వచ్చేవారు. అందరికీ అవి తీరేవి. అప్పుడు బాబా మీద భక్తి పెరుగుతుంది కదా. ఆయనంటే వాళ్లకు ఎంతో ఇష్టం కలుగుతుంది. అప్పుడు ఆయన చెప్పినట్లు చేస్తూ అందరూ మంచి మార్గంలో జీవించేవారు. అలాగే మనం కూడా. అందుకే మనం బాబా దగ్గరకు గాని ఇతర మహాత్ముల దగ్గరకు గాని వెళ్ళినప్పుడు వాళ్లే మనలను పిలిపించుకున్నారని గుర్తుంచుకుని భక్తితో నమస్కారం చెయ్యాలి. బాబా ఎలా భక్తులను తన దగ్గరకు రప్పించుకున్నారో తెలుసుకుందాం. డిఎం ముల్కీ అనేవాడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు. పైగా కనీసం మహాత్ముల పటాలు కూడా చూచేవాడు కాదు. ఒకసారి అతనికి బాగా జబ్బు చేసింది. చనిపోతానేమో అన్నంత భయం కలిగింది. ఆ రోజు కలలో ఒక ఫకీరు కనిపించారు. ఆయన నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పారు. అతడు అలాగే చేస్తానని అన్నాడు. వెంటనే ఆయన మాయమయ్యాడు. అతడు భయపడి పెద్దగా కేక పెట్టాడు. అతని వదినగారు పరిగెత్తుకుని వచ్చింది. ఏమి జరిగిందని అడిగింది. అతడు తనకు వచ్చిన కలను చెప్పాడు. ఆమె బాబా భక్తురాలు. వెంటనే తన దగ్గర ఉన్న బాబా పటం అతనికి చూపించింది. ఆశ్చర్యం! అతనికి కలలో కనిపించింది బాబాయే. అతడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ రోజే జ్వరం తగ్గిపోయింది. తర్వాత అతడు షిరిడి వెళ్లి సాయిని దర్శించుకున్నాడు. వణి అనే ఒక ఊరు ఉంది. అక్కడ సప్తశృంగి దేవి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో పూజారి పేరు కాకాజీ. ఒకసారి అతడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థించాడు. ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమన్నది. కానీ అతనికి బాబా ఎవరో తెలియలేదు. ఆమె శివుణ్ణి సేవించమన్నదని అనుకున్నాడు. వెంటనే త్రయంబకమనే ఊరు వెళ్లి అక్కడున్న శివుణ్ణి సేవించాడు. అయినా అతనికి శాంతి కలగలేదు. అప్పుడు అతడు మళ్లీ ఆ దేవినే ప్రార్థించాడు. అప్పుడు ఆమె మళ్లీ కలలో కనిపించి నేను చెప్పింది షిరిడీలోని సాయిబాబా గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడ ఉన్నదో తెలియలేదు. ఒకరోజు బాబా దగ్గర ఉండే శ్యామ షిరిడీ నుంచి ఆ దేవి దర్శనానికి వచ్చాడు. ఎందుకంటే శ్యామ తల్లి ఆ దేవికి మొక్కుకున్నది. ఆ మొక్కు తీర్చకుండానే ఆమె చనిపోయింది. శ్యామ బాబాతో చెబితే బాబా శ్యామను వని వెళ్లి మొక్కును తీర్చుకోమన్నారు. అందుకే శ్యామ అక్కడికి వచ్చాడు. శ్యామ షిరిడి నుండి వచ్చాడని తెలిసి కాకాజీ ఎంతో సంతోషించాడు. అతడు మొక్కు తీర్చుకున్న తర్వాత కాకాజీ శ్యామతో కలిసి షిరిడి వచ్చాడు. బాబాను దర్శించాక అతడి కష్టాలు తీరాయి. ఇక్కడ మనకు 2 విషయాలు తెలుస్తాయి. బాబా కాకాజీని తన దగ్గరకు రప్పించుకోవడానికే శ్యామను వని పంపించారు. దేవతలను సరైన విధంగా ప్రార్థిస్తే వాళ్లు మనకు సరైన మహాత్ములను చూపిస్తారు. ఈ విధంగా బాబా మరెన్నో లీలలు చూపారు. ఎందరెందరినో వారి దర్శనానికి రప్పించుకున్నారు. బాలగంగాధర తిలక వంటి ప్రముఖులు కూడా వారి వద్దకు రప్పించుకున్నారు. ఇప్పుడు కూడా ఎన్నో వేల మంది షిరిడీ వెళ్తున్నారంటే అది శ్రీ సాయి దయ వల్లనే అన్నమాట. ఆయనే ఇందరిని రప్పించుకున్నారన్నమాట. ఓం సాయిరాం. బాలల శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి